పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, కార్యకర్తలతో నాయకులతో మాట్లాడేటప్పుడు అతి సామాన్యమైన వ్యక్తుల్ని అసెంబ్లీకి తీసుకెళ్తా అన్నారు. నిజంగా ఆ పరిస్థితి వచ్చిందంటారా? ఆ పరిస్థితి అంటే రాదు. అతి సామాన్య కార్యకర్తని లబ్బర్ చెప్పులు వేసుకున్న కార్యకర్తని సైతం అసెంబ్లీలోకి తీసుకెళ్తాను అంటే ఆయన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆ పరిస్థితులు అంటే ఎమ్మెల్యేగా అదే అసెంబ్లీ చూడగానే కదండి. అసెంబ్లీ అయితే మనమే చూడవచ్చు. రాజకీయ పరిస్థితుల్లో ఆ పరిస్థితులు అయితే కొద్ది గొప్ప పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ వరకే ఆ రోజు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ. ఇప్పుడు ఎవరిని పెడితే ప్రజలు కూడా ఓటేయాలి కదా. ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, అక్కడ పార్టీకి ఉన్నటువంటి గ్రిప్ను బట్టి వారు కూడా అవకాశం ఇస్తారు. ఎవరు లేనిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిన గెలుస్తావు అన్నటువంటి అనుకుంటే మొన్నట్లాగా బొక్కబోర్లు పడతారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఇప్పుడు ట్రాన్స్ఫర్లు లేవు. మొన్న ఆయన వినూత్నంగా ట్రాన్స్ఫర్లు పెట్టాడు. ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ అదే పెద్ద మైనస్ ఆయనకి. అట్లా ఏంటంటే ప్రజల్లో ఎవరైతే, ఎందుకంటే 10 మంది 20 మంది ఎన్నుకుండేది కాదు, ఇది లక్షలాది మంది ఎన్నుకుండేది కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పార్టీకి ఉన్నటువంటి గ్రిప్పు, కుల సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటారు. ఏలూరు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఏలూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏలూరు జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది గతానికి అప్పుడు పోల్చుకుంటే? అంటే పార్టీగా బాగానే ఉంది, కాకపోతే కొన్ని ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలకి మా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అయితే గ్రౌండ్లో ఉన్నాయి. పైన లీడర్స్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మా మనోహర్ గారు, లేకపోతే పైన లోకేష్ గారు, వీళ్ళంతా కలిసి ఉన్నప్పటికీ కూడా లోకల్గా ఏంటంటే 3 పార్టీలు క్యాడర్కి ఒక ఎమ్మెల్యే న్యాయం చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ రకంగా గతంలో ఇప్పుడు 1994 లేదా 99, 2004, 89కి లేదా 2009కి ఇప్పటికి చాలా తేడా ఉంది. రాజకీయాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి లీడర్స్ కానీ చాలా తేడా ఉంది. గవర్నమెంట్లో కూడా ఆర్థిక వనరులు కూడా చాలా తేడా ఉంది. గవర్నమెంట్లో నుంచి ఏదన్నా ఫీడ్బ్యాక్ ఆర్థిక వనరులు అనేది వస్తేనే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఏదన్నా క్యాడర్కి కూడా ఏదైనా పనిచేయటానికి కానీ ఏమన్నా ఉంటాయి. అదేవిధంగా స్కీమ్స్ కూడా ఏమి లేవు. ఇప్పుడు కనీసం క్యాడర్కి ఇవ్వడానికి ఏమీ లేవు, లేదంటే ఎవరైనా అనేక కుల వృత్తులు చేసేవాళ్ళకి వెళ్ళదు. మొన్న పెట్టారు, మళ్ళీ బ్రేక్ అయినాయి, ఇస్తారు భవిష్యత్తులో. ఇట్లా ఏంటంటే క్యాడరు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా. ఏ పార్టీలో ఉన్న క్యాడర్ ఆ పార్టీలో వాళ్ళు 5 years 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసి మా పార్టీ మా నాయకుడు గెలవాలి, మా వాడు ఎమ్మెల్యే అవ్వాలి, మా పార్టీ అధికారంలోకి రావాలి, వస్తే మేము కూడా 10 మందికి గ్రౌండ్లో పని చేయగలుగుతాం, మా నాయకుడు మాకు చేస్తాడు అన్నటువంటి ఆశ, ఆకాంక్ష, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 3 పార్టీలకు ఒకే ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా నీరు గారిపోయినాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అట్లా ఉన్నాయి. దాని వరకు కొంతమంది ఎమ్మెల్యేలు యాక్టివ్గా అట్లని సర్దిద్దుకుంటూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ఒక వర్గాన్ని అవాయిడ్ చేసుకుని ఒక వర్గాన్ని చేసుకుని ఉంటా ఉన్నారు. నాయకుల మధ్యలో మేము మాట్లాడుకుంటున్నాం, ఎక్కడికెక్కడ సరి చేసుకుంటూ ఉన్నాం, ముందుకెళ్తాం. అంటే కుటుంబ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారో ఎమ్మెల్యేల స్థాయిలో కూడా కొన్ని ప్రాంతాల్లో గ్యాప్ అయితే ఉందని చెప్పి అంటున్నారు 3 పార్టీల మధ్య. సహజంగా అంటే ఆధిపత్యం అంతా టీడీపీ ఉంటుంది, జనసేన కొంచెం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే కష్టపడిన కార్యకర్తను మాట వినే పరిస్థితి లేదని చెప్పంటారు గ్రౌండ్ లెవెల్లో. అంటే సహజంగా ఉంటుంది. ఇది ఉమ్మడి కుటుంబంలో 10 మంది పిల్లలు ఉంటారు, భార్య తల్లిదండ్రులు అన్నములు ఉంటాం, అనేక రకాలుగా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఈ రకంగా ఉంటాయి. సహజంగా మనస్పర్ధలు ఉంటాయి. ఇక్కడికి వస్తే ఏమవుద్దంటే 21 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా పవన్ కళ్యాణ్ గారు, నేను మనోహర్ గారు, నాగబాబు గారు ఇప్పుడు ఉన్నారు. మిగతా వచ్చేవాడికి ఏమవుద్దంటే 175 కాన్స్టిట్యున్సీల్లో అధికారంలో కూటమి అయినప్పుడు కూడా తెలుగుదేశం అనేటువంటి ఫీలింగ్ అనేది ఉంటుంది కనుక సహజంగా ఆఫీసర్స్ కూడా అటు మొగ్గు చూపుతారు. సహజంగా ఎలక్షన్స్కి ముందు మా జనసేన పార్టీ అంటే ఏ అధికారైనా కొద్దిగా స్పందించి గౌరవం ఇచ్చేవాళ్ళు. కొద్దిగా అది చాలా ఏరియాల్లో కొద్దిగా అది లోపించింది. అది మా పార్టీలో కూడా ఉంది. పైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సుదీర్ఘంగా వాళ్ళు ఆలోచన చేసుకుని డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అందరం కూడా, ఎందుకంటే రాష్ట్రం కోసం ఈ కూటమి ఏర్పడింది కనుక, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఏర్పడింది కనుక దాన్ని అందరూ అర్థం చేసుకుని ముందుకెళ్తాం. అంటే కింది స్థాయిలో జనసేన ఎమ్మెల్యేలకి కనీసమైనటువంటి గౌరవం లేదని చెప్పంటారు. గౌరవించట్లేదు, అధికారులు కూడా మాట వినే పరిస్థితి లేదు. గౌరవం అనేది అధికారులు కూడా మాట వినే పరిస్థితి లేదు. టీడీపీ వాళ్ళు మాట వింటున్నారు, పేరుకే ఎమ్మెల్యే తప్ప. అంటే గౌరవం చేయించే పరిస్థితి ఉంటుందని చెప్పంటారు. నిజంగా పరిస్థితి అంటారు? ఆ పరిస్థితి లేదు, కానీ గౌరవం అనేది మనమే తెచ్చుకోవాలి. అది ఎవరు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎవరు గౌరవం అనేది అది మనం తెచ్చుకోవాలి.
మన వెనకమాల ఉన్నటువంటి ప్రజలు మన బలంగా మనం ఎక్కడైతే ఉంటామో అధికారులు మన వైపు ఉంటారు. ఏ పదవి లేకపోయినా ప్రజలు మన పక్కన ఉంటే పదవులు అవసరం లేదు, పార్టీలు అవసరం లేదు, అధికారులు వింటారు, కంపల్సరీగా వినవలసిందే. అది ఎక్కడైనా చిన్న చిన్న ఏంటంటే ఉన్నప్పుడు కూడా దాన్ని సరి చేసుకొని మా ఎమ్మెల్యేలు అందరూ కూడా యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో ఆ ఉద్దేశంలో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కొద్దిగా ఇబ్బందులు అయితే ఉండటం అనేది వాస్తవం, అది అది నగ్న సత్యం. అది మనం మీడియాలో చెప్పవసరం లేదు, బయట తెలిసింది, అన్నీ తెలిసినాయి. దాన్ని అంతా కూడా అధిగమించి పవన్ కళ్యాణ్ గారు ఒక రూట్ మ్యాప్లో ఏదైతే చెప్తా ఉన్నారో ఆ రకంగా వెళ్ళడానికి అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం.